వెల్కమ్ టు లీలా క్రానికల్స్. ఇవాల్టి అంశం, ఎవరైతే భగవంతుని భక్తితో శరణు వేడుతారో, ఆరాధిస్తారో అలాంటి స్థిరచిత్తులైన వారి యోగక్షేమాలను భగవంతుడే చూసుకుంటాడు. ఇక కథలోకి వెళితే, యువరాజు చంద్రశేఖరుడు మహారాజుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఆ సందర్భంగా రాజ్యంలో అంతా కోలాహలంగా ఉంది. నృత్యాలు, సంగీత వాద్యాల నడుమ చంద్రశేఖరుడు రాజ్యసభలోకి ప్రవేశించాడు. పురోహితుడు మంత్రోచ్చారణ చేసి భగవద్గీతను చేతిలో ఉంచి ప్రమాణం చేయమన్నాడు. కానీ యువరాజుకి కోపం వచ్చి, నేను ప్రమాణం చేయను అని పురోహితునిపైకి భగవద్గీతను విసిరేసి, నేను రాజుని, అర్థం పర్థం లేని ప్రమాణాలు నేను చేయను, నాకు ఇష్టం లేదు అని చంద్రశేఖరుడు అనగా, అలా అనటం సరికాదు మహారాజా, భగవద్గీతపై ప్రమాణం చేసిన తర్వాతనే కిరీట ధారణ చేయాలి, ఇది పూర్వం నుంచి వస్తున్న సాంప్రదాయం అని పురోహితుడు చెప్పగా, ఆపండి మీ ప్రేలాపనలు, కిరీట ధారణ చేయండి, నాకు వేటకు వేళయింది అని ఆదేశించాడు. చేసేదేమీ లేక కిరీట ధారణ చేసి మహారాజు చంద్రశేఖరుడికి జై అని గట్టిగా అరిచాడు పురోహితుడు. ప్రజలందరూ జయజయలు పలికారు, సంతోషించాడు. మహారాజు అడవిలో వేటకు బయలుదేరాడు. సైనికులు మహారాజుని అనుసరించసాగారు. ఎంతసేపటికి అడవిలో ఎటువంటి జంతువు కనిపించలేదు. మహారాజు ఏదైనా జంతువుని పట్టుకుంటే ఎటువంటి ఆహారాన్ని కానీ పానీయాల్ని కానీ సేవించకూడదని పట్టుపట్టి అడవిలో వెతకసాగారు. చాలా సమయం తర్వాత ఒక జింక కనిపించింది. ఇక ఆ జింకని ఎలాగైనా పట్టి తీరాలి అని వెంబడించాడు. సైనికులకు దూరంగా వెళ్ళిపోయాడు. ఓ నదిని దాటుతూ కనిపించింది జింక. దానిని చూస్తూ ఎలా దాటాలి, ఈ దుస్తులతో కష్టంగా అవుతుంది కదా, ఏదైనా వస్త్రం దొరికితే ధోతి కట్టుకొని వెళ్ళాలి అని ఆలోచనలో పడగా, చుట్టూ చూడగా ఒక చెట్టుకు ఒక వస్త్రం వేలాడుతూ కనిపించింది. దానిని తీసుకొని తన రాజదుస్తులను తీసి ఆ వస్త్రాన్ని చుట్టుకుని నదిలోకి దిగి జింకను గమనిస్తూ ఆ ఒడ్డుకు చేరాడు. ఒంటి మీద నీటిని తుడుచుకుంటూ చూపు మరల్చాడంతే జింక మాయమైపోయింది. అరే, జింక ఎక్కడికి వెళ్ళింది అని ఆ పొద ఈ పొద వెతకసాగాడు చంద్రశేఖరుడు. వెతకగా ఒక చెట్టు దగ్గర కనిపించింది. చూసి ఆశ్చర్యపోయాడు. దానికి మనిషి తల, జింక శరీరం. కాసేపటి తర్వాత తేరుకుని ఇలా అన్నాడు, ఎవరు నువ్వు అని గట్టిగా అడిగాడు. ఆ జింక, నేను గీతాచార్యుని, నీకు బుద్ధి చెప్పేందుకు ఈ అవతారంలో వచ్చాను అంది. నీవా నాకు బుద్ధి చెప్పేది, మనిషి తల, జింక శరీరం అన్నాడు. అవును, నువ్వు మహారాజు కదా, నీకు బుద్ధి చెబితే ప్రజలకు చెప్పినట్లే కదా అని గీతాచార్యుడు అన్నాడు. నిన్ను వదలను, నీ సంగతి చూస్తాను అని మహారాజు కత్తి పైకెత్తాడు. అంతే, చేయి కిందకి దిగలేదు. గీతాచార్యుడు పరుగున అవతల ఒడ్డుకి వెళ్ళి రాజులా మారి అతని దుస్తులను ధరించి గుర్రం ఎక్కి సైన్యాన్ని కలిసి రాజ్యానికి వెళ్ళిపోయాడు. మహారాజుకి ఏం చేయాలో అర్థం కాలేదు. నది ఒడ్డున కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. అటుగా వెళ్తున్న ఓ రైతు కట్టెల మోపును మోయలేక నడుచుకుంటూ వస్తున్నాడు. రాజును చూసి, ఇతను దృఢంగా కనిపిస్తున్నాడు, ఈ మోపుని తన చేత ఇంటికి చేరుద్దాము అని అనుకుని రాజు దగ్గరకు వెళ్ళాడు. బాబు, మోపును నేను మోయలేకపోతున్నాను, దీన్ని మా ఇంటి వద్దకు చేర్చితే నీకు కాసింత డబ్బులు ఇస్తాను, నీకు వేసుకోవడానికి దుస్తులు ఇస్తాను అని అన్నాడు. అది విన్న మహారాజు, ఏంటి నువ్వు, మహారాజుని నేను అని గర్వంగా అన్నాడు. చాలే అని కట్టెల మోపుని నెత్తిన పెట్టి పద అని ఇంటికి తీసుకెళ్లాడు. వెంటనే మహారాజుకి అన్నం పెట్టాడు, బట్టలు ఇచ్చాడు. అన్నం తిన్న వెంటనే మహారాజు పరుగున రాజ్యానికి వెళ్ళాడు. అక్కడ భటులను గమనించకుండా రాజమందిరంలోకి వెళ్తుండగా భటులు పట్టి బయటికి లాగి రాదారిపైకి నెట్టేశారు. నేను మహారాజు చంద్రశేఖరుణ్ణి అని భటులకు చెప్పగా దేహశుద్ధి చేశారు. ఇక లాభం లేదు అని అటు ఇటు తిరుగుతూ ఒక ఇంటి అరుగుపై నిద్రించాడు. తెల్లవారేసరికి ఇక నా బతుకింతే, ఏదైనా పని చేసుకొని బతకాల్సిందే, చేతులా చేసుకున్న కర్మ ఇది అని చిన్న పనులు చేసుకుంటూ చివరికి బుద్ధి భిక్షువులకు వంట చేసి వారికి సాయంగా ఉండే పనిలో కాలం గడిపేస్తూ ఉన్నాడు. కొంతకాలం తర్వాత మహారాజు దండోరా వేయించాడు. రాజ్యంలో భిక్షువులకి
రాజమందిరాన విందు ఏర్పాటు చేయడం జరిగింది అని. సాధక బాధకాలు ఏమైనా ఉంటే మహారాజుకు చెప్పుకోవచ్చు అని. అది విన్న చంద్రశేఖరుడు భిక్షువులతో రాజమందిరానికి వెళ్ళాడు. భోజనాలు అయిన తర్వాత రాజమందిరాన్ని చూస్తూ కళ్ళు చెమర్చుకున్నాడు. రాజుని కలవాలా లేదా అనే సందిగ్ధంలో ఉండగా భటులు రాజుగారి దగ్గరికి చంద్రశేఖరుని నుంచి వెళ్ళిపోయారు. గీతాచార్యుడు ఇలా అన్నాడు, నువ్వు నిజంగా భిక్షుగాడివా అని. చంద్రశేఖరుడు, కాదు మహారాజా, నేను గర్వంతో భగవంతుణ్ణి ఎదిరించి పేదరికాన్ని కొని తెచ్చుకున్న వాడిని, గుడ్డి భిక్షువులకు వండి పెడుతూ ఇలా బతుకుతున్న వాడిని అన్నాడు చంద్రశేఖరుడు. గీతాచార్యుడు అన్నాడు, నీలో చాలా మార్పు వచ్చింది. పశ్చాత్తాపాన్ని మించిన శిక్ష లేదు. నీ సింహాసనాన్ని నీకు ఇచ్చేస్తాను, తీసుకో అన్నాడు. చంద్రశేఖరుడు, వద్దు మహారాజా, గర్విష్ఠులు పొగరుబోతులు రాజులు కాకూడదు. సర్వాంతర్యామి సర్వేశ్వరుడు అందరికీ రాజు. ఈ సంగతి తెలుసుకున్న వివేకులే రాజులు కావాలి. ఈ ప్రపంచానికి జగద్రక్షకుడే మహారాజు. అతన్నే నేను నమ్ముకున్నాను. నా యోగక్షేమాలు అతనే చూసుకుంటున్నాడు. అందులను జాగ్రత్తగా చూసుకోమని ఆదేశించాడు. చూసుకుంటున్నాను అని చేతులు జోడించి గీతాచార్యుని పాదాలను ఆశ్రయించాడు. గీతాచార్యుడు భుజాలు పట్టుకుని నవ్వుతూ చంద్రశేఖరుని పైకి లేపి తన శిరస్సు మీద కిరీటాన్ని చంద్రశేఖరుని తలపై పెట్టి దుస్తులను మార్చి మాయమైపోయాడు. భటులు వచ్చారు. అక్కడ ఎటువంటి మార్పును గమనించలేకపోయారు. చంద్రశేఖరుడు సింహాసనాన్ని అధిష్ఠించి అంతా దైవలీలా అనుకున్నాడు. ఇదండి కథ. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.